ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన లైనింగ్ వేసి మనం ఖర్చుకి ఎంతైతే మార్జిన్ ఉంచుకున్నామో అంతే మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని తిప్పి లైనింగ్ మీదుగా ఒక టాప్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా మరలా రెండు కలుపుతూ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మంచిగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి పాదం వెడల్పుతో మరొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కలుపుతూ ఈ విధంగా చుట్టూరు కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే రెండో హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ జాయింట్ వేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజులకైనా డ్రెస్సులకైనా చంక దగ్గర నుంచి నెక్ వైపుకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నెక్ దగ్గర క్లాత్ అనేది ముందుకి వెనక్కి ఉండకుండా స్ట్రైట్గా ఉంటుంది. అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర కానీ హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర కానీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో షోల్డర్ కూడా జాయింట్ వేస్తున్నాను. అలాగే స్టిచ్ వేసేటప్పుడు స్టార్టింగ్ దగ్గర రఫ్ లాగాలి, అలాగే ఎండింగ్ దగ్గర కూడా రఫ్ లాగాలి. నెక్స్ట్ కచ్చ అనేది బ్యాక్ నెక్ వైపుకి ఫోల్డ్ చేసి అంచుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కచ్చ అనేది పైకి లాగకుండా ఉంటుంది. అలాగే వేసుకున్నప్పుడు కూడా ఫ్రంట్కి ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ ఆ ఖర్చు దగ్గర అంచున ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే నెక్స్ట్ హ్యాండ్ తీసుకొని హ్యాండ్ లోతు మార్క్ చేసుకోవడం కోసం ఖర్చు టక్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి. నెక్స్ట్ షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా హ్యాండ్ మిడిల్ పాయింట్ పెట్టుకొని ఈ విధంగా ఒక పిన్ పెట్టుకోవాలి. ఖర్చులు రెండు సమానంగా పెట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకొని రావాలి. మిడిల్ పాయింట్ దగ్గర పిన్ పెట్టాం కదా, ఆ పిన్ను దగ్గర నుంచి మన ఆపోజిట్ సైడ్ ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ ఒక్కసారి హ్యాండ్తో పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్ పాయింట్ దగ్గర పిన్ తీసేసి మిడిల్ని క్లాత్ పైకి దించి అలాగే పాదం ఎత్తి ఈ విధంగా రెండు ఖర్చులను ఆపోజిట్ సైడ్ వైపు రెండు ఖర్చుల్ని కలిపి ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మన వైపుగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. అంతేనండి, ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటంటే పఫ్ హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలా వద్దా అని. లోత్ తీసుకోవాలండి, తీసుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే లుక్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.